అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ చిన్న బతుకమ్మ అలాగే ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు. మరి మీ ఇంట్లో కూడా బతుకమ్మలు పేర్చారా అండి? ఇలా మా ఇంట్లో అయితే 2 బతుకమ్మలు అలాగే 2 గౌరమ్మలు ఇలా చేస్తారు. ఒకటి పెద్ద బతుకమ్మ, తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ అలాగా చేస్తారనమాట. సో పొద్దున్నే ముందుగానే వంటంతా అయిపోయిన తర్వాత బతుకమ్మలు పేర్చిన తర్వాతే మేము భోజనాలు అవి చేస్తాము. అమ్మవారికి ఆరగింపు చేసిన తర్వాత వాటినే మేము నైవేద్యంగా స్వీకరిస్తామన్నమాట. సో అదంతా పొద్దున్నే అయిపోతుంది. అండ్ ఈవినింగ్ ఇంటి ముందు వాకిలి ముందు అక్కడంతా కొంచెం శుభ్రం చేసి అక్కడ కూడా మళ్ళీ బతుకమ్మను పెట్టి ఒక 2-3 రౌండ్లు ఒక్కొక్క పువ్వు వేసి చందమామ అని ఆ పాట పాడుతూ ఒక 3-4 రౌండ్లు తిరిగిన తర్వాత మా అపార్ట్మెంట్లో కింద అందరం కలిసి మంచిగా ప్రదక్షిణ, ఒక వెంపల చెట్టు పెట్టి అక్కడంతా ప్రదక్షిణలాగా చేసి చాలా బాగా చేస్తాము. బట్ ఇవాళైతే వర్షం పడుతుంది, ఎలా ఉంటుందో తెలీదు. సో మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటారా? కామెంట్స్లో చెప్పండి. అలాగే యాక్చువల్గా వీడియో ఏంటి అంటే రేపటి నుంచి శరన్నవరాత్రులు స్టార్ట్ కాబోతున్నాయి. సో ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు చెప్పేస్తున్నాను. అండ్ రేపు అమ్మవారి అవతారము బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారం అనమాట. సో అమ్మవారికి లేత గులాబీ రంగు చీర అంటే లేత గులాబీ రంగు అంటే చాలా ఇష్టమట. అలాగే బెల్లపు పరమాన్నం అంటే చాలా ఇష్టమట. మందార పువ్వులు, గులాబీ పువ్వులతో అమ్మవారిని అంటే అమ్మవారికి సమర్పిస్తే చాలా ఇష్టమట. మరి అలా అమ్మవారికి తనకు ఇష్టమైనవన్నీ సమర్పిద్దాం. మనకిష్టమైన అలాగే అమ్మవారికి ఇష్టమైన గులాబీ రంగు చీరను కట్టుకుందాం. ఏమంటారు? థ్యాంక్ యూ. స్టే ట్యూన్.